బెంగుళూరులో ఇది చాలా పెద్ద మార్కెట్. అండ్ ఇంటికి కావాల్సినవి, పర్సనల్ థింగ్స్, గ్రోసరీస్ మొత్తం దొరుకుతాయి. క్లోత్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా అమ్మాయిలకైతే ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ అఫోర్డబుల్ కాస్ట్కే నైట్ డ్రెస్లు జస్ట్ 250కి అండ్ 1 పీసెస్ 350, 300లోనే దొరుకుతాయి. ఏంటంటే మనం అన్ని చూసి మంచిగా ఉండేవి చూసి తీసుకోవాలి. ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ జస్ట్ 100 అంటే ఏది తీసుకున్నా 100 చాలా బాగుండే. మేము ఒక 2 తీసుకున్నాము, నేను నా రూమ్మేట్. అంతా బాగానే ఉంది. దీని తర్వాత ఒక బ్యాగ్ షాప్లోకి ఎంటర్ అయ్యాను. ఒక పెద్ద స్టంటే అయ్యింది. ఇలాంటివి ఎవరు చెయ్యొద్దని కూడా చెప్పను, ఎందుకంటే ఇలాంటి పనులు అసలు ఎవరు చేయరు, నేను తప్పితే. ఇప్పుడు అర్థమైంది నాకు మా మమ్మీ ఎందుకు నన్ను ఒక్కదాన్ని పంపించదా అని. నాకు ముందు వెళ్ళిన బ్యాగ్ షాప్లో ఒక బ్యాగ్ చాలా నచ్చింది. మనీ కూడా వేసేసాను, కానీ తీరా ఏంటంటే అందులో ల్యాప్టాప్ పట్టేంత స్పేస్ లేదు. సరే నా మనీ నాకు వేసేయంటే వాడు నా అకౌంట్కి రా ఇవి అంటున్నాడు. ఇంకేం అర్థం కాలేదు. ఒక అరగంట బార్గెన్ చేసి మళ్ళీ ఇంకేదో వెతికితే ఒకటి నచ్చింది తీసుకొని వచ్చాను. ఈ ఆంటీని చూసాక నా స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. అలా ఎంత క్యూట్ గా ఉన్నారు అది నెత్తన వేసుకొని. ఈ నైట్ డ్రెస్ లో జస్ట్ 250కే నా ఫ్రెండ్ ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట. శివాజీనగర్ వెళ్తే మస్ట్ విజిట్ చేయండి ఈ నైట్ డ్రెస్ల కోసం అయితే. అండ్ ఈ బ్యాగ్ షాప్ చూసే నాకు మళ్ళీ అదే ట్రామా గుర్తొస్తుంది. లిటరల్లీ ఒక ½ అన్ అవర్ పైన స్పెండ్ చేసాం ఆ షాప్ లో. మనం ఏమైనా ట్రిప్స్కి వెళ్ళేప్పుడు మనకి చిన్న చిన్న వస్తువులు చాలా అవసరం ఉంటాయి. సాక్సెస్ అవ్వచ్చు అండ్ ఏమైనా యాక్సెసరీస్ అవ్వచ్చు, ఇట్లా క్యాప్స్, సో ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ ఈ మార్కెట్లో ఒకే చోట దొరుకుతాయి. మనం బాగా వెతుక్కొని నచ్చినవి తీసుకొని రావాలంతే. ఇక్కడ ఈ ఉయ్యాలు చూసినప్పుడు బాగా నచ్చింది. జస్ట్ మేము కాస్ట్ అడిగితే 7K అన్నాడు. ఓకే పర్లేదేమో అనుకునే లోపే నా రూమ్మేట్ ఇది ఆర్డర్ ఇచ్చేయించినా కూడా ఇంత అవ్వదనింది. ఇట్లా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో వెళ్తే ఇదే ప్రాబ్లం. మనల్ని ఒక 10 minutes ఆర్ 10 seconds కూడా ఆ మూమెంట్ని ఎంజాయ్ చెయ్యనివ్వరు అసలు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా చోట్ల ఉంది. అండ్ తక్కువే 10-20 రూపీస్కే డైలీ జ్యువెలరీ స్విచ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్. తక్కువ కాస్ట్లో ఎక్కువ పేర్స్ తీసుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్లో మనీ సేవ్ చేయడానికి ఏంటంటే నచ్చినవన్నీ, కనిపించినవన్నీ తీసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ అలాంటివి ఖచ్చితంగా 2-3 ఉండుంటాయి. బట్ ఇదొక రోజు ఉపయోగపడతాయిలే అని తీసేసుకుంటాము. we just have to control ourselves. ఇక్కడ కిడ్స్ అయితే యాక్సెసరీస్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా క్యూట్గా తక్కువ కాస్ట్కే ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు ఈజీగా పోగొట్టేస్తారు మొత్తం అన్నీ ఎక్కడ పడితే అక్కడ. సో తక్కువ కాస్ట్లో తీసుకోవడమే అది బెనిఫిట్. షూస్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో, నేనైతే అలాంటి చిన్న చిన్న చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అవుతాను. అండ్ యాక్సెసరీస్ చాలా చోట్ల పెట్టినారు. ఇట్లా హెయిర్ బ్యాండ్స్ అవి చాలా తక్కువకి వస్తాయి. అండ్ మనం బార్గెన్ చేస్తే వాళ్ళు చెప్పింది దానికంటే ఒక 2 వస్తువులు ఎక్కువే తీసుకోవచ్చు. వెస్టర్న్ వేర్ అయితే ఇక్కడ శివాజీనగర్లో చాలా బాగుంటాయి, కానీ అన్ని బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుందని చెప్పలేం. మనం వెతుక్కోవాలి. ఆ 250-200కి వచ్చే వాటిల్లో సమ్ డిఫెక్ట్స్ ఉంటాయి, చూసుకొని మంచిగా తీసుకోవాలి. క్లోత్స్ అయితే బాగోలేవు అని చెప్పడానికి అస్సలే లేదు. బట్ నా లిస్ట్ లో ఆ క్లోత్స్ లేవు. బ్యాగ్ ఒకటే తీసుకోవాలని వెళ్ళాను. సో ఐ డెంట్ బాట్ ఎనీథింగ్ అదర్ దెన్. నా ఫ్రెండ్ 2 to 3 weeks బ్యాక్ ఈ శారీస్ తెచ్చింది. ఎక్స్చేంజ్ ఉండే తనకి, ఏమనలేదు వాళ్ళు. ఇంత టైం అయినా ఎక్స్చేంజ్ ఇచ్చేసారు. దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ మార్కెట్. చాలా షాప్స్ లో ఎక్స్చేంజ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ టీ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ జస్ట్ 100కి 150కి దొరుకుతాయి. చూసి తీసుకోవాలి. టాప్స్ కూడా 250 లోపే దొరుకుతాయి. ఇక్కడ టోట్ బ్యాగ్స్ చాలా బాగుండే ఈ షాప్లో మాత్రం. బట్ నా ఫ్రెండ్ దగ్గర ఆల్రెడీ 2 to 3 ఉన్నాయి, ఏం చేసుకుంటాంలే అని ఆగిపోయింది. బట్ బిలో 300 అంటే చాలా బెటర్, స్పేస్ కూడా ఉన్నింది. ఈ బ్యాగ్స్ అయితే నేను మా పీజీలో అప్పుడప్పుడు చూసి వేరే వాళ్ళ దగ్గర మేబీ ఆన్లైన్లో కొన్నారేమో అనుకునేదాన్ని. బట్ శివాజీ మార్కెట్లో చూసినప్పుడు నాకు అర్థమైంది జస్ట్ అవి 100-150లోనే. క్లోత్ బ్యాగ్స్ చాలా గట్టిగా ఉన్నాయి, వెయిట్ని చాలా బేర్ చేస్తాయి. వన్ మెయిన్ థింగ్, స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి బార్గెనింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి. మీకు రాకపోయినా మీకు బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువే చెప్తారు. మనం బార్గెన్ చేస్తామని వాళ్ళకి తెలుసు. గొర్రెల తల ఆడించి తీసుకోవద్దండి. ఇక్కడ ఫుడ్ వరకు వచ్చాం, ఆకలైంది తిరిగి మార్కెట్ అంతా షాపింగ్ చేశాక. బట్ చాలా అన్హైజీన్ అనిపించాయి. బట్ ఇంకేమైనా ప్లేస్ కోసం వెతుకుదామని అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఫేస్ టవల్స్ అవి ఉండే, మేము తీసుకున్నాము. క్వాలిటీ వాజ్ గుడ్. సోఫా కవర్స్, కర్టెన్స్ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి. బట్ నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. సడన్గా డెసిషన్స్ తీసుకునే టైప్ కాదు నేను, అంత ఫాస్ట్గా నా బ్రెయిన్ పని చేయదనమాట. సో ఏం తీసుకోలేదు. ఇక్కడ ప్లాజోస్ చాలా కంఫర్ట్ ఉంటాయి గాయస్, 150కి దొరుకుతాయి. ఈ అంకుల్ని చూసైనా తీసుకోవాలనిపించింది. ఆ ప్లాంట్ 50 రూపీస్ అంట. బట్ మేము పీజీస్లో ఉంటాం, ఊరికి వెళ్తే మళ్ళీ వాటికి ఎవరు వాటర్ వేసేయకుండారు. ఇక్కడ చూసారా ఒక ఆంటీ స్పాంటేనియస్గా కాజు తీసుకొని వెళ్ళిపోయింది నోట్లో వేసుకొని. ఇండియన్ ఆంటీస్ డూ ఫియర్ నథింగ్. నాకు చాలా నవ్వు వచ్చింది వీడియో చూస్తున్నప్పుడు అయితే. ఆమె కొనలేదు, జస్ట్ తీసుకొని వెళ్ళిపోయింది చేతిలో పట్టుకొని. ఫైనల్లీ ఒక హైజీన్గా ఉండే ప్లేస్ అయితే దొరికింది, బేకరీ కైండ్ ఆఫ్ థింగ్. కుల్ఫీ, లస్సీస్ ఇట్లా ఉండే. నేను ఒక కాజు కుల్ఫీ తీసుకున్నాను. ద టేస్ట్ వాస్ గుడ్ అండ్ సర్ప్రైజింగ్లీ కాజుస్ కూడా తగిలే అక్కడక్కడ నాకు. అంతే ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.